Hi friends, welcome to Maths with Money channel. So we already conducted a TGPSC DAO paper 2 free mock test from June 20th. సో దానికి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని చెప్పాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనం టీజీపీఎస్సి లాస్ట్ డిఏఓ ఎగ్జామ్ ఎట్లా అయితే పేపర్ 2 ప్యాటర్న్లో ఉందో అట్లానే మనం ఇవ్వడం జరిగింది. సో దీనికి చాలామంది అటెంప్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ మాక్ టెస్ట్. అండ్ ఇప్పటికీ ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే గాన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడమని చెప్పండి. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు మీ యొక్క అనాలిసిస్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో వితౌట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ ఈ వీడియో మాత్రం అయితే అస్సలు చూడొద్దు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. So now in this video we will discuss from 26 to 50. Okay, next 25 questions చూద్దాం. So if y equal to 2 minus x by 1 plus x, then what is the value of 1 by y plus 1 plus 2y plus 1 by y square minus 1? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా చేసుకోవాలంటే సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సో చూడండి, ఫర్ సపోజ్ నేను x ఈక్వల్ టు 0 పెట్టాను అనుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. y ఎంత అవుతుందమ్మా? 2 మైనస్ 0 బై 1 ప్లస్ 0 అంటే 2. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 2 అనేది ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది చెప్పండి? 1 బై 2 ప్లస్ 1 అంటే 1 బై 3 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5 బై 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 3. సో 6 బై 3 అంటే ఎంతమ్మా? 2. సో ఆప్షన్లో x ప్లేస్లో 0 వేస్తే 2 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అనమాట. చూడండి, సో ఇక్కడ x 0 వేసేయండి, అన్ని 0 తీసేయండి. 2 ఇంటూ 1 బై 0 మైనస్ 1 అంటే 2 మైనస్ 2. ఇది 1 ఇంటూ 2 బై 0 మైనస్ 1 మైనస్ 2. 1 ఇంటూ 2 బై 1 మైనస్ 2 అంతేనా? మైనస్ 2. 1 ఇంటూ 2 బై 2, 1 మినిట్, 0 మైనస్ 1, 1 మైనస్ 0 ఇది ప్లస్ 2. అండ్ 1 ఇంటూ 2 బై 2 మైనస్ 1, 1 ఇంటూ 2 బై 2 బై 2 అంటే 1. సో ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే సాటిస్ఫై అయింది, అవునా కదా? సో కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ సి అని పెట్టేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఈ విధంగా చేసుకుంటేనే తక్కువ టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ 27. What is the difference of cube and square of the common root of x square minus 8x plus 15 0 and y square plus 2y minus 35 equal to 0? సో ఫాస్ట్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 15 ప్రొడక్ట్ ఆఫ్ ద 15 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే వాటి యొక్క సమ్ అనేది 8, మైనస్ ఆఫ్ మైనస్ 8 అంటే 8 రావాలి. సో 5 3 అవుతాయి రూట్స్. 35 మైనస్ 35 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ చేస్తే ఎలా రావాలి? మైనస్ 2 రావాలి. అంటే 7 ఇంటూ మైనస్ 5 రాయొచ్చా? సారీ, మైనస్ 7 ప్లస్ 5 రాయొచ్చు. సో కామన్ రూట్ ఎంత ఉందా? 5. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? 5 ఫైండ్ అవుట్ చేయమని చెప్పట్లేదు. కామన్ రూట్ వాల్యూ ఎలా ఉండాలంట? క్యూబ్ వాల్యూ దాని యొక్క స్క్వేర్ వాల్యూ యొక్క డిఫరెన్స్. అంటే 5 క్యూబ్కి 5 స్క్వేర్కి డిఫరెన్స్ చెప్పంటున్నాడు. సో 125 మైనస్ 25 అంటే ఎంతమ్మా? 100. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ 28 చూడండి. 28. ABCD is a parallelogram in which AB is 7, BC is 9, AC is 8. What is the length of other diagonal? సో ఆల్రెడీ మనం ప్యారలోగ్రామ్లోని చాలా క్లియర్గా చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్. అంతేనా? ఇక్కడ సైడ్స్ ఏంటి? ఇది ఏ, ఇది బి అనుకోండి. డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయా, అన్ఈక్వల్గా ఉంటాయా? దేంట్లోని? ప్యారలోగ్రామ్లోని అన్ఈక్వల్గా ఉంటాయి. సో సి అండ్ డి అనేవి డయాగ్నల్స్ అనుకుందాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో 2 టైమ్స్ ఆఫ్ ఏ అండ్ బిలు ఇచ్చేసాడు, 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. అండ్ ఏసీ అనేది ఒక డయాగ్నల్, ఎంత? 8 స్క్వేర్. సో డి స్క్వేర్ అనదర్ డయాగ్నల్, అది కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. చెప్పండి ఇప్పుడు ఈజీగానే. డి స్క్వేర్ ఈక్వల్ టు 64. ఓకే, 2 ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ కదా. 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 49 అంటే 130. 130 ఇంటూ 2 ఎంతమ్మా? 260 మైనస్ 64 అంటే ఎంత? 196. డి స్క్వేర్ 196 అంటే డి ఎంత అవుతుంది? 14. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి? 14 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? నెక్స్ట్ చూడండి 29.
If the expression px cube minus 2x square minus qx plus 18 is completely divisible by x square minus 9, then what is the ratio between p and q respectively? ఇక్కడ చూడండి p and q అనే కోఎఫిషియంట్స్ అన్నారు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9తో డివిజిబుల్ అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఎక్స్ ప్లస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ ప్లస్ 3తోని డివిజిబుల్ అవుతుంది, ఎక్స్ మైనస్ 3తోని కూడా డివిజిబుల్ అవుతుంది. సో సపోజ్ నేను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ ప్లస్ ఏతో డివిజిబుల్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ 0, అలానే ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ 0, అంతేనా? సో కాబట్టి ఇక్కడ ఏ అంటే ఎంత 3. సో కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3 చూడండి, ఎఫ్ ఆఫ్ 3 0 అవుతుంది, అంతేనా? బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్. సో యాజ్ పర్ ఫ్యాక్టర్ థియరం, సో ఎఫ్ ఆఫ్ 3 అంటే ఏంటి, ఎక్స్ ప్లస్లో 3 వేయాలి, 27p మైనస్ 9 ఇంటూ 2 అంటే 18 మైనస్ 3 ఇంటూ క్యూ ప్లస్ 18 ఈక్వల్ టు 0. 18 క్యాన్సిల్. సో 27p ఈజ్ ఈక్వల్ టు 3q. సో 3 1s 3 9s. వాడు ఏమడుగుతున్నాడు, p బై క్యూ రేషియో అడుగుతున్నాడు, అంతేనా? p బై క్యూ ఎంత వస్తుంది, 1/9. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 30th. మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూడండి చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్, ఇవేమి టఫ్గా మీరు ఏం చేయక్కర్లేదు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ జస్ట్ కోఫిషియంట్స్ చూడండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ -120 కదా, కాన్స్టెంట్స్ ఒక్కటి చూస్తే చాలు, డివైడెడ్ బై 10. -120ని 10తో డివైడ్ చేస్తున్నాం అంటే ఎంత రావాలమ్మా, -12 రావాలా లేదా? అవునా? ఎక్కడ -12 ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో కాబట్టి ఫస్ట్ది ఖచ్చితంగా 5 అవుతుంది, ఫస్ట్ది 5 అన్నిట్లోనే ఉంది. ఓకే, సో ఇంకా ఏది బెటర్? నెక్స్ట్ ఇది చూద్దాం. 6ని 2తో డివైడ్ చేస్తున్నాం, 3 రావాలి, 3 ఎక్కడ ఉంది, ఇదే రావాలి. సో కాబట్టి డి అనేది 2, ఇది పోయింది. ఓకే, నెక్స్ట్ బి కానీ సి కానీ. బి చూడండి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది, -2/2 అంటే -1, ఎక్కడ ఉంది -1, ఇక్కడ ఉంది. సో కాబట్టి బి ఖచ్చితంగా 3, అంటే ఇది తీసేయండి. సో ఈ రెండిట్లోనే ఉంది ఆన్సర్, అంతేనా? సో సి చూడండి, సి చూస్తే 36 ఇంటూ 4 ఇంటూ 10 అంట. 36 ఇంటూ 4 ఇంటూ 10ని ఎంతో డివైడ్ చేస్తున్నాం, 9 ఇంటూ 5తో డివైడ్ చేస్తున్నాం. ఓన్లీ కాన్స్టెంట్ చెప్తున్నాను, 9 1s 9 4s, 5 1s 5 2s. 4 ఇంటూ 4 ఇంటూ 2 అంటే 32, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4 ఇంటూ 4 ఇంటూ 2. కాబట్టి సి అనేది 4, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైనా మీకు? ఎనీ డౌట్? సో ఈ విధంగా చేసుకోవాలి, అంతేగాని ప్రతిదాన్ని డివిజన్ చేస్తాము ఇండివిజువల్గా అంటే టఫ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 31. A, B, C are the roots of 2x cube minus 5x plus 3, then which of the following relation holds true? చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మాయి ఇలాంటివి. ఓకే, ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లోని మీకు డెఫినెట్గా వస్తాయి, ఎందుకంటే ఇవేమి పెద్ద కష్టమైనవి కూడా కాదు అందుకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లోని ఫర్ సపోజ్ ఆల్ఫా బీటా గామా అనేవి కనుక రూట్స్ అనుకుంటే మనకి 3 కండిషన్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా, అంతేనా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా? ఇట్ ఈస్ ఈక్వల్ టు -b/a, అండ్ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఉంటే c/a, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ -d/a. సో క్యూబిక్ పాలినామియల్ ఎలా ఉండాలి, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 అయితే దీస్ ఆర్ ద వాల్యూస్. ఇది మనం అందరం క్యూబిక్ పాలినామియల్లో తెలుసుకున్నాం. సో అవి ఇక్కడ అప్లై చేయండి. ఏబిసి రూట్స్ అన్నాడు కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఎంత అవుతుంది, x² కోఎఫిషియంట్ 0 కాబట్టి, అంటే b 0 కాబట్టి a ప్లస్ b ప్లస్ c అనేది 0 అయిపోతుంది, అవునా కదా? a ప్లస్ b ప్లస్ c 0 అయితే a ప్లస్ b ఎంత అవుతుంది, -c. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్. చాలా సింపుల్. క్యూబిక్ పాలినామియల్లో x² కోఎఫిషియంట్ కనుక 0 ఆర్ x² కోఎఫిషియంట్ లేకపోతే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 32. 32 చూడండి.
if 3x square minus x cube minus 3x plus 5 equal to x minus 1 minus x square into ax plus b plus c, then a plus b plus c equal to how much? ఇది చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటమ్మా, మల్టిప్లై చేస్తే ఏ, అంతేనా? సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ ఏ కాదు మైనస్ ఏ ఎక్స్ క్యూబ్, అంతేనా? ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి -1, సో ఏ వాల్యూ ఎంత 1, ఏ వచ్చేసింది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, మనకి గనక ఇప్పుడు కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ బి ఇంటూ -1 అంటే మైనస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత 5, సో బి మైనస్ బి ప్లస్ సి 5 కాబట్టి ఇది అలా ఉంచండి. నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు, ఎక్స్ కోఎఫిషియంట్ చూసాం అనుకోండి, ఏఎక్స్ని 1తో మల్టిప్లై చేస్తే మీకు మైనస్ ఏ వస్తుంది ఎక్స్ కోఎఫిషియంట్, అలానే బిని ఎక్స్తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది, అప్పుడు ఎంత ప్లస్ బి. సో ఇది ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -3. సో జస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఏ 1 కాబట్టి ఈ -1 అంటే వెళ్తే +1 అవుతుంది. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది -2. సో బి ఈక్వల్ టు -2 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది +2 అవుతుంది. సి ఎంత 5 - 2 3. సో ఏ వచ్చేసింది, బి వచ్చేసింది, సి వచ్చేసింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 4 - 2 2. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో వెరీ సింపుల్. నెక్స్ట్ 33, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అడుగుతున్నాడు. 2 రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఇర్రేషనల్. చూద్దాం, 2 రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఇమేజినరీ. సో ఇప్పుడు మనకి రూట్స్ గురించి కావాలి. సో ఫస్ట్ మనకి హార్నర్ సింథటిక్ డివిజన్ మెథడ్ తెలిస్తేనే ఇలాంటివి చేయగలం. ఓకే, సో జస్ట్ ఫస్ట్ ఒక రూట్ మీకు మనం ఏం చెప్తాం, ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ కోఎఫిషియంట్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఇక్కడ 1 -1 0 -2 +2 అంటే సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్స్ 0 అయితే అప్పుడు మనకి ఏ అనే 1 అనేది రూట్ అవుతుందా, -1 అనేది రూట్ అవుతుందా, 1 అనేది రూట్ అవుతుంది, అవునా? సో ఖచ్చితంగా దీనికి 1 అనేది ఒక రూట్. ఓకే, ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయమ్మా. ఒక రూట్ అనేది 1 అని తెలిసిపోయింది, మిగతా 2 రూట్స్ అనేవి ఎలాంటివో చెప్పాలి. అదే ఇక్కడ చూసాం అనుకోండి, 3 + 3 6 -5 -5 0 కాదు, కానీ 3 - 5 -2 3 - 5 -2 ఆల్టర్నేట్ కోఎఫిషియంట్స్ యొక్క సమ్ అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి దీనికి -1 అనేది ఒక రూట్ అవుతుంది, అంతేనా? సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్లోని ఇది కూడా క్యూబిక్ పాలినామియల్లే, దాంట్లో 3 రూట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక రూట్ అనేది -1. సో మిగతా రూట్స్ ఏంటనేది చెప్పుకోవాలి. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఎక్స్ క్యూబ్ అన్ని హార్నర్ సింథటిక్ డివిజన్ మెథడ్లో ఏం చేయాలి, కోఎఫిషియంట్స్ రాసేయాలి. 1 -1 -2 2. సో ఒక రూట్ తెలిసింది ఏంటని 1 అని, సో మిగతా 2 రూట్స్ కనుక్కోవాలి. సో 1 1 1s -1 + 1 అంటే 0 1 0 0s -2 1 × -2 -2 0. సో కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, వాట్ ఈస్ ద ఈక్వేషన్, x² × 1 + 0 × x అంటే 0 -2 కాన్స్టెంట్, x² -2 0 అంటే x ఈక్వల్ టు ఏంటి +r-√2. √2 అనేది ఇర్రేషనల్ ఇమేజినరీ ఏంటిది, ఇర్రేషనల్. సో వాడు ఏం చెప్తున్నాడు మనకి, 2 రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఇర్రేషనల్ అంటున్నాడు. సో ఒక రూట్ +2 ఇంకోటి -√2, సో రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్సే కదా. సో ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, కానీ వీడు ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఫాల్స్ కాదు, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం. ఓకే, దీనికి కూడా హార్నర్ సింథటిక్ డివిజన్ అప్లై చేయండి. సో -1 అనేది ఒక రూట్. సో రైట్ డౌన్ కోఎఫిషియంట్స్ 3 -3 + 3 -5 -5. సో -1 అనేది ఒక రూట్, 0 వేసేయండి, 3 -3 0 0 -5 +5. సో కాబట్టి ఏమొస్తుంది, 3x² - 5 = 0. సో x = ±5/3 √. 5/3 +√5/3 and -√5/3. సో 2 రూట్స్ ఆర్ ఇర్రేషనల్, నాట్ ఇమేజినరీ. ఇక్కడ ఏమంటున్నారు, 2 రూట్స్ ఇమేజినరీ అంటున్నారు, ఇమేజినరీ కాదు అవి, ఇర్రేషనల్ మాత్రమే. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఫాల్స్. ఇప్పుడు క్వశ్చన్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ఫాల్స్. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 34, సేమ్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, వాటి యొక్క రూట్స్ అడుగుతున్నాడు.
సో చాలా సింపుల్గా చేయొచ్చు ఇలాంటివి, ఏమాత్రము ఇబ్బంది లేకుండా. యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ 2 ఫార్ములాస్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంతేనా. ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ c/a, అంతేనా కదా. సో కాబట్టి ఈ 2 థింగ్స్ని అప్లై చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంతేగాని మీకు -b + r - b² - 4ac √2a చేద్దాం అనుకోవద్దు, అది కూడా చేసుకోవచ్చు కానీ సింపుల్గా ఇదనమాట. ఓకే, ఎక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అప్లై చేయాలి, ఎక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అప్లై చేయాలి తెలియాలి. ఇక్కడ చూడండి c/a అంటే 2/5, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 2/5 ఉండాలి. 2/5 అంటే ఖచ్చితంగా డినామినేటర్ 5 ఉండాలి. డినామినేటర్ 5 ఈ రెండిట్లోనే ఉంది, అంతేనా. సో ఫస్ట్ది అయితే 3 అవుతుంది లేదా 5 అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేసి అనుకోండి 9 - 15 -6/5 కాదు, 9 - 19, ఒక్క నిమిషం, -2/5 రావాలి. 9 - 19 అంటే -10/5, ఇది కాదు. 9 - 15 అంటే -6/5, అంతేనా. -2/5 కదా, ఓ సారీ మల్టిప్లికేషన్, 5 × 5 25 కదా. ఓకే, 9 - 19 -10/25, 5 5 -2/5 సరిపోయిందా. సో ఫస్ట్ది ఆప్షన్ 5. నెక్స్ట్ది 2/3 రావాలి, అంతేనా. -2/3 రావాలా, +2/3 రావాలా, c/a 2/3 రావాలి. సో ఖచ్చితంగా డినామినేటర్లో 3 ఉండాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది. సో b1, సో b1 a5 అంటే ఈ రెండు వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఈ రెండిట్లోనే చూడండి, ఇక్కడ చూడండి 1/2 రావాలి c అనేది, లేదంటే d తీసుకోండి -3/4, -3/4 ఏదైనా చేయొచ్చు, c కానీ d కానీ ఏదైనా ఒకటి చేయండి. సో c చేసాం అనుకోండి ఫర్ సపోజ్, ఏ రావాలి, -1/2 1/2 రావాలి. సో 1/2 అంటే 2 ఈ రెండిట్లోనే ఎక్కడో దగ్గర వస్తుంది, అంతేనా, అవునా కదా. సో మల్టిప్లై చేయండి, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4 వచ్చేస్తుంది. ఇది కాదు, ఇది కాదు కాబట్టి సి అనేది 4. ఓకే, సి అనేది 4, డి అనేది ఖచ్చితంగా 2 అవుతుంది. ఓకే, సో జస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 35. ABCD is a rectangle. P and Q are the midpoints of CD and DA. The point R lies on the line PQ in such a way that QR is to PR is 1:3. Area of rectangle is 384. Then find the area of triangle AQR. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా ఈజీగా ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్స్ అప్లై చేసి చేస్తాం అనమాట ఇది. ఓకే, ABCD అనేది ఒక రెక్టాంగిల్, CD యొక్క మిడ్ పాయింట్ P అంట, DA యొక్క మిడ్ పాయింట్ Q అంట. ఓకే, వెరీ గుడ్. PQ లైన్ మీద ఒక R అనే పాయింట్ ఉందంట. ఎలా అంట, QR అనేది 1 పార్ట్ అయితే RP అనేది 3 పార్ట్స్ అంట. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, నేను DRని కనుక జాయిన్ చేశాను అనుకోండి. ఓకే, DRని జాయిన్ చేస్తే మీకు అందరికీ మనం ట్రాన్స్వర్సల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఇలా ఒక ట్రయాంగిల్ ఉంటే, ఓకే, ABC అనే ట్రయాంగిల్లో AD అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి, BD 3 పార్ట్స్, DC 4 పార్ట్స్, 3:4 రేషియోలో ఉంటే, what about the areas of these two triangles ABD and ADC? Same 3:4 parts లోనే ఉంటుంది. Because the transversal, the ratio in which the transversal divides the opposite side, in the same ratio the transversal divide the triangle into 2 parts. Same ratio లోనే డివైడ్ చేస్తుంది ట్రయాంగిల్ ఏరియాస్ పరంగా. కాబట్టి ఇది 1:3లో ఉంటే డెఫినెట్గా DQR ట్రయాంగిల్ 1 పార్ట్ ఉంటుంది, DRP ట్రయాంగిల్ 3 పార్ట్స్ ఉంటుంది. అవునా, ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, నేను మిగతా మిడ్ పాయింట్స్ ఫర్ సపోజ్ LM అనే మిడ్ పాయింట్స్ అనుకుందాం, ఈ సైడ్కి L, ఈ సైడ్ M అనుకుందాం. ఓకే, క్లియర్ అందరికి? ఇప్పుడు చెప్పండి, ఫర్ సపోజ్ నేను ఇలా జాయిన్ చేశాను అనుకోండి, ఇది 1 ఇది 3 అయితే మొత్తం ఈ చిన్న ట్రయాంగిల్ ఈ DQP అనే ట్రయాంగిల్ ఎంత ఉంటుందమ్మా, 1 + 3 4 పార్ట్స్. ఇది కూడా 4 పార్ట్స్ ఉంటుంది. సిమిలర్ ట్రయాంగిల్స్, ఇది కూడా 4 పార్ట్స్ ఉంటుంది, ఇది కూడా 4 పార్ట్స్ ఉంటుంది. సో మొత్తం అన్ని 4 ట్రయాంగిల్స్ కలిపితే ఎంతమ్మా, 1 2 3 4, 4 4 16, అంతేనా, 16 పార్ట్స్. మీకు అందరికీ మనం నేర్చుకున్నాం, ఏం చెప్పాం మనం, ఎప్పుడైనా ఒక క్వాడ్రిలేటర్లో కాదు కానీ ఒక రెక్టాంగిల్లోని మిడ్ పాయింట్స్ కనుక డ్రా చేస్తే వచ్చే రెక్టాంగిలర్, వచ్చే క్వాడ్రిలేటర్ అనేది సేమ్ ఏరియా విత్ అదర్ పార్ట్స్, అంటే హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనుకోండి.
ఓకే, సో అంతా ఈ 4 భాగాలు కలిపితే 16 వస్తే ఈ లోపల ఉన్నది కూడాను 16. అంతేనే కాదా? అది తెలుసా లేదా? ఈ లోపల ఉన్న రెక్టాంగిల్ ది హాఫ్ ఆఫ్ ది ఒరిజినల్ రెక్టాంగిల్ లో హాఫ్ ఉంటుంది. సో అంటే ఇది 16 ఉంటే ఇది 16 ఉంటుంది. సో టోటల్ గా ఎంత ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 32. ఈ 32 పార్ట్స్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడమ్మా? 32 పార్ట్స్ ఎంత ఇచ్చాడు చెప్పండి నాకు? 384 ఇచ్చాడు. 32 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 384 ఇచ్చాడు సెంటీమీటర్ స్క్వేర్. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఏక్యూఆర్ అంట. ఏక్యూఆర్ అంటే ఎక్కడ ఉందమ్మా చెప్పండి? ఇది చూడండి. ఏక్యూఆర్ అంటే ఇది. ఏక్యూఆర్ అంటే ఇది. ఓకే, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఏరియా ట్రయాంగిల్ చెప్పగలరా? చాలా సింపుల్ గా చెప్పగలను. చూడండి, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. డి అండ్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ ఆర్ అండ్ ఇట్ ఈస్ క్యూ. ఓకే, క్యూ అనేది మిడ్ పాయింట్ ఏడీకి. సో కాబట్టి క్యూఆర్ అనేది ఏమవుతుందమ్మా? ఈ ట్రయాంగిల్ కి మీడియన్ అవుతుంది. మీడియన్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఆల్రెడీ మనకి డిక్యూఆర్ తెలుసు ఎంత? 1 పార్ట్. మరి ఏక్యూఆర్ కూడా ఎంత అవుతుంది? 1 పార్టే అవుతుంది. సో టోటల్ 32 పార్ట్స్ కి 384 అయితే 1 పార్ట్ కి ఎంత అవుతుంది? 32 1s 32 2s. సో 12 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ 1 పార్ట్. ఆ 1 పార్ట్ నే ఏక్యూఆర్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్, మీడియన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 36 చూడండి. 36 క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు? ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, then what is the value of alpha to the power of 4 plus beta to the power of 4? సో దీని నుంచి నాకు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంతమ్మా? 1. ఆల్ఫా బీటా ఎంతమ్మా? -3. c/a కదా, సో 3. అంతేనా? ఇప్పుడు నాకు ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 కావాలి. దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఆల్రెడీ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్ లో కూడా చెప్పుకున్నాను ఇవి, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ని మరి ఎలా సాల్వ్ చేస్తాం? లెట్స్ సీ. చూడండి, ఒక మెథడ్ ఏంటంటే ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ఎలా రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. అంతేనా? అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. అంతేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 1 స్క్వేర్ అంటే 1 -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 3. 1 - 6 అంటే -5. దీన్ని ఇక్కడ రాయండి. -5 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా 3 స్క్వేర్. సో 25 -9 ఇంటూ 2 18. సో 25 - 8 అంటే 18 అంటే 7. ఆప్షన్ ఏ. ఇది ఒక మెథడ్. ఓకే, ఇంకొక మెథడ్ చెప్తాను, అది కూడాను మంచిదే, చూసుకోండి. సో ఇప్పుడు ఆల్ఫా బీటా అనేవి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ఫాని కనుక నేను ఎక్స్ ప్లేస్ లో వేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంతేనా? అదే కదా మీనింగ్. సో కాబట్టి ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ 3 ఎంత అవుతుంది? 0. అంతేనా? ఇన్ ద సేమ్ వే బీటా కూడా రూట్ కాబట్టి బీటా స్క్వేర్ మైనస్ బీటా ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంతేనా? సో కాబట్టి నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 3 రాయొచ్చా? మరి అప్పుడు ఆల్ఫా పవర్ 4 ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చెప్పండి, ఆల్ఫా మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ -6 ఆల్ఫా ప్లస్ 9. ఎస్ ఆర్ నో? క్లియర్? ఇప్పుడు నాకు చెప్పండి, ఆల్ఫా స్క్వేర్ ప్లేస్ ఏం రాయొచ్చు నేను? ఆల్ఫా మైనస్ 3 రాయొచ్చు. ఎస్. సో 6 ఆల్ఫా మైనస్ 6 ఆల్ఫా అంటే -5 ఆల్ఫా ప్లస్ 6. అంతేనా? దిస్ ఈజ్ ఆల్ఫా టు ది పవర్ ఆఫ్ 4. అలానే సేమ్ బీటా పవర్ 4 కూడా అప్లై చేసాం అనుకోండి. బీటా పవర్ 4 ఏమవుతుంది? -5 బీటా ప్లస్ 6. రెండు యాడ్ చేశాను, ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4. -5 ఆల్ఫా -5 బీటా, -5 కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 1 కాదు, ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా? 1. ఓకే, అండ్ 6 ప్లస్ 6 ఎంతమ్మా? 12. సో 12 - 5 ఎంత? 7. ఇలా కూడా చేసిన మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఆప్షన్ ఏ. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 37 చూడండి. ద HCF ఆఫ్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అండ్ x టు ది పవర్ ఆఫ్ 4 - 1 ఈ రెండింటికి HCF అంట. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మాయి. ఈ HCFలు LCMలు చేసేటప్పుడు ఎలా చేయాలి మనం?
చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎక్స్ ప్లేస్లోని సమ్ 1 2 3 ఇట్లా వేస్ట్ చేసుకుంటే మీకు కొన్ని నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను 1 పెట్టాను అనుకోండి, 1 + 1 + 1 + 1 4 వస్తుందా, ఇక్కడ 1 పెట్టాను అనుకోండి 0 వస్తుంది. సో ఖచ్చితంగా నెంబర్స్ అనేవి నాన్ జీరో నెంబర్ రావాలి అండ్ నాన్ నెగిటివ్ నెంబర్ రావాలి. ఓకే, పాజిటివ్ నెంబరు అండ్ నాన్ జీరో నెంబర్ వచ్చేలాంటి వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి x1 తీసుకోకూడదు. ఓకే, నేను 2 తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్, 2 క్యూబ్ 8, 2 స్క్వేర్ 4, 2 + 1 ఎంత వస్తుందమ్మా 15. అండ్ ఇక్కడ చెప్పండి 2⁴ - 1 అంటే 16 - 1 15. సో 15కి 15కి హెచ్సిఎఫ్ ఎంతమ్మా 15. సో ఆప్షన్లో x = 2 పెట్టినప్పుడు ఎక్కడైతే 15 వస్తుందో అదే ఆన్సర్. ఓకే, సో చూడండి ఇది 2² - 1 3 × 5 15 ఇది అవ్వచ్చు. అండ్ 2 + 1 3, 2² - 1 3 9 ఇది కాదు. ఓకే, నెక్స్ట్ 2 + 1 3, 2² + 1 5, సో ఇది కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి 2² + 1 5 × 3 × 8 12 9 ఇది కాదు. సో కాబట్టి 2 ఆప్షన్స్ వచ్చేసాయి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది మొదటిది. ఓకే, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, x = 3 పెట్టుకోవాలి. అప్పుడు ఆ మిగతా ఆప్షన్స్ ఈ 2 కాకుండా ఓన్లీ ఏ అండ్ సి మాత్రమే చెక్ చేసుకుంటారు. అది ఒక మెథడ్. అలా కాకుండా డైరెక్ట్గా పాలినామియల్స్ బట్టే చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు మనం ఎలా రాసుకుంటాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కింద దాన్ని డివైడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్ x³ + x² + x + 1 అంతేనా. సో ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో నేను x² కామన్ తీసాను అనుకోండి, x + 1 + x + 1. సో ఇప్పుడు ఈ రెండిట్లో x + 1 కామన్ తీసాను అనుకోండి, x + 1 × x² + 1. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా, x⁴ - 1. x⁴ - 1 ఎలా రాయొచ్చు నేను, x² - 1 × x² + 1. మళ్ళీ x² - 1 ఏ రాయొచ్చు, x - 1 × x + 1 × x² + 1. హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లోని కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది x + 1 × x² + 1. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఒక మెథడ్. ఓకేనా. సో నెంబర్స్ లా చేసుకోవాలి అంటే సమ్ సబ్స్టిట్యూట్ వాల్యూస్ ఫర్ x. ఓకే, నెక్స్ట్ 38 చూడండి. A room 4.9 long and 3.5 broad is covered with carpet, leaving an uncovered margin of 25 cm all around the room. సో చూడండి, ఒక రూమ్ ఉందంట, ఇది 4.9 మీటర్స్ లాంగ్, 3.5 మీటర్స్ బ్రాడ్. మొత్తంగా నేను చుట్టుపక్కల అన్ని వైపులా కూడాను 0.25 సెంటీమీటర్స్ వదిలేశాను. ఇటు ఒక 0.25 సెంటీమీటర్స్, ఇటు ఒక 0.25 సెంటీమీటర్స్ వదిలేశాను. ఇప్పుడు లోపల డైమెన్షన్స్ ఏమవుతాయి, సో టోటల్ 4.9లో ఇటు ఒక 0.25 ఇటు ఒక 0.25 అంటే 0.5 పోయింది. సో 4.4. ఇది 3.5లోని 0.25 పోతే 0.5 అంటే 3 లోపల డైమెన్షన్స్ ఇవి. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద కార్పెట్ ఈజ్ 80 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ఇట్స్ కాస్ట్ ఎట్ 40 రూపీస్ per మీటర్. ఇప్పుడు చూడండి, కవర్డ్ విత్ కార్పెట్, దీన్ని కార్పెట్తో మనం కార్పెట్ని ఎక్కడ వాడుతున్నాం చెప్పండి, ఇదంతా కార్పెట్ వేస్తున్నాం. అర్థమవుతుందా మీకు, దీన్ని కార్పెట్తో వేసా. ఓకే, ఇక్కడ కార్పెట్ వేయలేదు, ఈ ప్లేసుల్లో కార్పెట్ వేయలేదు. ఇప్పుడు నాకు చెప్పండి దీని ఏరియా ఎంత, 4.4 × 3. ఆ కార్పెట్ యొక్క లెంత్ మీరు కనుక్కోవాలి. బ్రెడ్త్ ఆల్రెడీ ఇచ్చాడు 80 సెంటీమీటర్స్ అంటే 0.8. ఓకే, ఇప్పుడు లెంత్ వాల్యూ వస్తుంది. ఆ లెంత్ పెర్ మీటర్ 40 రూపాయలు అంట. ఎన్ని మీటర్లు వస్తే దానికి 40తో మల్టిప్లై చేస్తారు. సో చెప్పండి, ఇక్కడ ఆల్రెడీ డెసిమల్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది. సో డెసిమల్ క్యాన్సిల్. ఓకే, సో 4 11ల 4 2. సో L = ఎంతమ్మా 33/2. సో వాడు ఎంత అంటున్నాడు, 33/2 మీటర్స్ ఉంది, కానీ పెర్ మీటర్ ఎంత 40 రూపీస్. సో ఇంటూ 40, 2 1s 2 20s, 33 × 20 అంటే 660 రూపీస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 39. ABCD is a square of side 12. PQ are midpoints of CD, BC and BP DQ intersect at O. Then find the area of quadrilateral ABOD. ఇది ఆల్రెడీ మన క్లాస్ వీడియోస్లో కూడా చెప్పాను. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ABCD అనేది ఒక స్క్వేర్ అంట, 12 సెంటీమీటర్స్. CD యొక్క మిడ్ పాయింట్ ఏమో P అండ్ BC యొక్క మిడ్ పాయింట్ ఏమో Q. నెక్స్ట్ BP and DQ intersect at O.
దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిఓడి. ఇది చాలా సింపుల్గా ఎలా చేస్తాం చూడండి. ఈ రెండింటిని జాయిన్ చేసి అనుకోండి, ఓపి సారీ ట్రయాంగిల్ ఓసిడిలోని ఓపి మీడియన్, కాబట్టి ఇది వన్ పార్ట్ అయితే ఇది వన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఓబిసి అనే ట్రయాంగిల్లో ఓక్యూ అనేది మీడియన్, సో ఇది వన్ పార్ట్ అయితే ఇది వన్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్క్వేర్ అనుకుందాం. ఓకే, ఏబిసిడి, ఇది క్యూ అనేది మిడ్ పాయింట్ అనుకుందాం. ఓకే, డిక్యూని జాయిన్ చేసి అనుకోండి. చెప్పండి, ఇక్కడ వన్ పార్ట్ ప్లస్ వన్ పార్ట్ ఇది 3 పార్ట్స్ అనేది సిడిక్యూ అనే ట్రయాంగిల్. ఇప్పుడు నేను దీన్ని జాయిన్ చేశాను అనుకోండి, ఇది కూడా 3 పార్ట్స్ ఉంటుందా? 3 + 3 అంటే 6 పార్ట్స్ అనేది ఈ ట్రయాంగిల్ ఉంటుందా? సో టోటల్గా ఏబిసిడి ఏరియా ఎంత అవుతుందమ్మా? 6 + 3 + 3 12 పార్ట్స్. ఈ 12 పార్ట్స్ అనేది ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? సైడ్ 12 ఇచ్చాడు కాబట్టి 12 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఏబిఓడి. ఏబిఓడి అనేది ఎంత? సో మొత్తం 12 పార్ట్స్ స్క్వేర్ నుంచి ఈ వన్ పార్ట్ అంటే 4 పార్ట్స్ తీసేయండి. 8 పార్ట్స్ అనేది రిమైనింగ్ క్వాడ్రిలేటరల్ ఏబిఓడి యొక్క ఏరియా. సో 12 పార్ట్స్ 12 స్క్వేర్ అంటే 1 పార్ట్ ఎంత? 12. మరి 8 పార్ట్స్ ఎంత అవుతుంది? 8 × 12 96 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 40th. O is a point inside the parallelogram ABCD, and if area triangle AOB is 52 and area BOC is 26 and area COD is 20, then area of triangle AOD. It is also very simple. We already told one formula for this also. ABCD అనేది parallelogram, O అనేది ఏదో ఒక పాయింట్ ఇన్సైడ్ ది parallelogram అనుకుందాం. ఓకే, ఇలా జాయిన్ చేస్తే మనకి 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇవేమి ఈక్వల్ ట్రయాంగిల్స్ కాదు. ఫస్ట్ థింగ్, AOB 52 అంట, BOC 26 అంట, COD 20 అంట, AOD ఎంత అని అడుగుతున్నాడు? X అనుకుందాం. సో దీనికి మనం ఏం చెప్పుకున్నాం ఫార్ములా? 52 + 20 = 26 + X. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. సో ఎంత వస్తుంది? 26 + 20 అంటే 46 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ట్రూ ఏంటనే చెప్పాలి. ఇక్కడ చూడండి, an algebraic expression containing more than 2 terms is called polynomial. అండ్ పాలినామియల్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి ఉండదు. ఓకే, సో అసలు ఈ డెఫినేషనే తప్పు. మోనోమియల్ మల్టిప్లైడ్ బై మోనోమియల్ ఆల్వేస్ గివ్స్ ఎ మోనోమియల్. మోనోమియల్ అంటే ఏంటి? ఒక టర్మ్ ఉంటే మోనోమియల్ అంటాం. సో x² అనే ఒక మోనోమియల్ ఉంది, y అనే మోనోమియల్తో మల్టిప్లై చేసాం, అప్పుడు మీకు వచ్చేది ఏంటి? x² × y. అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 అనేది కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఫార్మ్స్ ఏ పారలోగ్రామ్ అంట. పారలోగ్రామ్ ఫార్మ్ చేస్తుందా? కాదు, పారలోగ్రామ్ ఫార్మ్ చేయదు. ఏం ఫార్మ్ చేస్తుంది? రెక్టాంగిల్ ఫార్మ్ చేస్తుంది. సో కాబట్టి థర్డ్ వన్ రాంగ్. ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్మ్స్ ఎ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఫార్మ్ చేస్తుందా? కాదు, స్క్వేర్ ని ఫార్మ్ చేస్తుంది. సో చాలా మంది నాకు అడిగారు ఏంటంటే, సార్ రెక్టాంగిల్ కూడా ఒక స్క్వేరే కదా, సో కాబట్టి ఫార్మ్స్ రెక్టాంగిల్ అనేది కరెక్ట్ పెట్టచ్చు కదా అని. కాదమ్మా, అలా పెట్టకూడదు. ఫార్మ్స్ స్క్వేర్ అని మాత్రమే ఉంటేనే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. ఓకే, ఆల్ రెక్టాంగిల్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్ అన్న కండిషన్ మీకు తెలుసు. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ రెక్టాంగిల్ అనేది కరెక్ట్ అనే పెడితే మాత్రం తప్పు అవుతుంది. ఓకే, కాబట్టి ఓన్లీ ఇది కూడా తప్పే. ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా మనకి ఆ కండిషన్ బట్టి ఇక్కడ మనం మెయిన్ ఎగ్జామ్లో మాక్ టెస్ట్లో 2 and 4 అని ఇచ్చేసాం ఇక్కడ, కానీ 4 అనేది తప్పు. సో దాన్ని నెక్స్ట్ మళ్ళీ మనం మోడిఫై చేశారు. సో ప్రెజెంట్ అయితే ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 42. At 25 minutes past 10 in the night, find the angle formed between the 2 hands of the clock. So what is the formula for angle between the hands? Theta equal to, తెలుసు కదా అందరికి, 11/2m - 30h. ఆ ఫార్ములా అప్లై చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు? థీటా అడుగుతున్నాడు. పాస్ట్ 10 అంటే 10:25 కమ్మా, 10:25కి యాంగిల్ అడుగుతున్నాడు. అంటే 11/2 m25 - 30 ఇంటూ హార్స్ అండ్ ఎంత? 10. సో చెప్పండి, ఇక్కడ ఇది 300, 2 అంటే 600, 25 ones 25, 2s 25 1 27, 275/2, జస్ట్ 600, 325/2 మాడ్యులస్ కాబట్టి మైనస్ తీసేయండి ఇంకా. ఓకే, 325/2 అంటే ఎంతమ్మా?
162.5 degrees. So option D is the correct answer. That's it. Direct formula. Next, which term of the AP is its first negative term? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా మన క్లాసెస్లోని. ఇది టెక్స్ట్ బుక్స్లో, టీఎస్పీఎస్సీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇచ్చాడు. అంటే ఏంటి, nth టర్మ్ అనేది ఇవన్నీ కూడాను ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటమ్మా, డిక్రీజింగ్ ఏపీ అంతేనా. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత, -5. సో అలాగా మీకు నెంబర్లు తగ్గుతూ 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 ఒక దగ్గర నెగిటివ్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ నెగిటివ్ నెంబర్ ఎక్కడ 0 కన్నా తక్కువ వస్తుంది, <0 వస్తుందో చెప్పాలి nth టర్మ్. ఓకే, సో సమ్ nth టర్మ్ అనేది 0 కన్నా తక్కువగా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పాలి. సో tn <0 అంటే a + n-1d <0. a ఎంత 121, n-1, d ఎంత -5 <0. చెప్పండి, -5n అటు వెళ్ళిపోయింది అనుకోండి, +5n ఇటు వచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ 121 + 5 అంటే 126. సారీ, కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా, -4. సారీ. ఓకే, సో కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ, 4n greater than 121 + 4 125. సో n greater than 31.5 అంటే 31.5 కన్నా ఎక్కువ ఉండే వాల్యూ n అనేది ఇంటీజర్ కదా ఖచ్చితంగా. ఫస్ట్ టర్మా సెకండ్ టర్మా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇంటీజర్. సో 31.5 కన్నా 2.25, 31.25 కన్నా పెద్ద నెంబర్ ఏంటమ్మా, ఇంటీజర్ 32. సో కాబట్టి 32nd టర్మ్స్ నుంచి మీకు ఈ నెగిటివ్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి C is the correct answer. Next 44. The sum of the first 3 terms of GP is 16. Sum of next 3 terms is 128. Find the common ratio. చాలా సింపుల్ గా చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడాను ఒక 3 consecutive terms of GP యొక్క సమ్ అనేది 16, సమ్ A అనుకుంటే, నెక్స్ట్ 3 terms యొక్క B అనుకుంటే, కామన్ రేషియో ఫర్ ద GP R = B/A. R = ఎంతమ్మా, B/A అని చెప్పుకోవచ్చు. B/Aనా కాదు, B/A కాదు, సారీ, R³ = B/A. 3 టర్మ్స్ అన్నాడు కదా అందుకని. అదే 4 టర్మ్స్, ఫస్ట్ 4 టర్మ్స్ ఇచ్చాడు, నెక్స్ట్ 4 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, R⁴ = B/A. ఓకే, అది ఎందుకో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 3 టర్మ్స్, సపోజ్ నేను AR AR² అనేవి ఫస్ట్ 3 టర్మ్స్ అనుకున్నాం. వాటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు. నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే ఏమవుతాయి, AR³ AR⁴ AR⁵. ఇదెంత ఇచ్చాడు, 128. ఇప్పుడు ఈ టర్మ్స్ లో నేను గనక ఫర్ సపోజ్ R³ కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది, AR + AR², అంతేనా, 128. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేయండి. సో దిస్ క్యాన్సిల్. సో R³ = 128/16, అంతేనా, B/A. 16 8s. సో R³ 8 అంటే R = ఎంతమ్మా, 2. సో ఇప్పుడు మీకు కామన్ రేషియో అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ. అదే మీకు ఫర్ సపోజ్ ఫస్ట్ టర్మ్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ టర్మ్ ఏం చేస్తారు, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో R ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 45. ఇఫ్ August 15th 2024 ఫాల్స్ ఆన్ థర్స్డే, దెన్ September 2nd 2025 ఫాల్స్ ఆన్ విచ్ డే అన్నాడు. సో ఏం చేస్తారు, ఇప్పుడు August 15, 2024 అనేది థర్స్డే అయితే నాకు చెప్పండి, August 15, 2025 ఏమవుతుందమ్మా, 1 డే ఎక్స్ట్రా అవుతుంది, అంతేనా. సో ఫ్రైడే. ఓకే, ఇప్పుడు August 15 నుంచి September 2కి, సో ఆగస్ట్ నెలలో ఇంకా ఎన్ని రోజులు ఉండిపోయి, 16 రోజులు ఉండిపోయి, సెప్టెంబర్లో 2వ రోజు అంటే 2 రోజులు, మొత్తం 18 డేస్. 18 డేస్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎంత, by 7తో డివైడ్ చేయండి, 7 14 అంటే ఇంకా 4 రోజులు ఉన్నాయి. సో ఫ్రైడేకి +4 చేయండి, అదే ఆన్సర్. సో ఫ్రైడేకి +4 అంటే ఎంత వస్తుందమ్మా, ట్యూస్డే. సో ఆప్షన్ C is the correct answer. Okay, next 46. If 6x - 1/x + 7y - 1/y + 8z - 1z = 0, then what is the value of this? దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ చెప్పాం కదా. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, 1 ఈక్వేషన్ ఉంది. సో 3 - 1 ఎంతమ్మా, 2 వేరియబుల్స్ ఇండిపెండెంట్. 2 వాల్యూస్ మీకు నచ్చింది తీసుకోండి. సపోజ్ నేను x = y = 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందో దాని నుంచి z వాల్యూ చెప్పండి. x = 1 వేసాను అనుకోండి, 6 - 1 5 + 7 - 1 6 + 8z - 1/z = 0, అంతేనా. జెడ్ని డివైడ్ చేస్తాను అనుకోండి, ఎంత వస్తుంది నాకు, 1/z = 5 + 6 + 8.
సో z ఈక్వల్ టు ఎంత 1/19. ఈ 1/19 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 1 y ప్లస్ 1 కాబట్టి 1 ప్లస్ 1 1/1/19 అంటే 19. 19 ప్లస్ 2 అంటే 21. ఆప్షన్ డి. అలా కాకుండా నార్మల్గా ఎలా చేస్తామంటే ఇండివిజువల్గా డివైడ్ చేసుకోవడమే. 6x మైనస్ 1/x కదా, 6x/6 అంటే 6 మైనస్ 1/x, 7y బై మైనస్ 1/y అంటే 7 మైనస్ 1/y, 8 మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 1/x 1/y 1/z అటు పంపించేయండి. అప్పుడు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఎంత అవుతుంది? 6 ప్లస్ 7 ప్లస్ 8 21. అలా కూడా చేయొచ్చు. ఓకే. 47. If x square minus 3x plus 1 equal to 0, then what is the value of x cube plus 1/x cube? సో చాలా సింపుల్ క్వశ్చన్. దీని నుంచి x ప్లస్ 1/x సబ్స్టిట్యూట్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. x ప్లస్ 1/x ఎంత వస్తుంది చెప్తాను, క్లియర్గా చెప్తాను, మళ్ళీ కంగారు పడద్దు. x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3x డివైడెడ్ బై x ఆన్ బోత్ సైడ్స్. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3. నాకు x ప్లస్ 1/x తెలిసినప్పుడు డైరెక్ట్గా x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది? a క్యూబ్ మైనస్ 3a అంటే 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3, 27 మైనస్ 9 అంటే 18. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 48. If x cube plus 5x square plus 10k leaves remainder minus 2x when divided by x square plus 2, then the value of k. చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి. ఇవి డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇలాంటివి తెలుసుకోవాలి కూడా మీరు. ఓకేనా? సో ఎలా చేస్తారు చూడండి. ఇది ఇలాంటి క్వశ్చన్కి షార్ట్ ట్రిక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా డివిజన్ చేసుకోవడమే, నార్మల్ డివిజన్. ఓకే. సో దేంతో డివైడ్ చేస్తున్నారు? ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 10k. ఎక్స్ కోఎఫిషియంట్ లేదు, సో 0 ఇంటూ ఎక్స్ రాసుకోవాలి, ప్లస్ 10k. సో దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2తో డివైడ్ చేస్తున్నాం. సో చెప్పండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్తో చేయాలి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x అంతేనా? సో 2x అంటే ఇక్కడ 0, ఇక్కడ వస్తుంది 2x. సో డివిజన్. సో సబ్స్ట్రాక్ట్ చేయండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది 5x స్క్వేర్ ఇక్కడ మైనస్ అవుతుంది అంటే మైనస్ 2x. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా? ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 5x స్క్వేర్ కాబట్టి 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో 5x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 అంటే 10 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ మైనస్ చేస్తాం కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది మైనస్ అంటే మైనస్ 2x, ఇది మైనస్ 10 అంతేనా? వాడేమంటున్నాడు? సారీ ఇక్కడ 10k కదా, సారీ 10k. సో ఇది 10k. సో వాడేం చెప్తున్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2తో ఈ ఎక్స్ప్రెషన్ కనుక డివైడ్ చేస్తే మైనస్ 2x వస్తుంది అంటున్నాడు. ఓకే, కానీ మనకెంత వచ్చింది? మైనస్ 2x. 1 మినిట్, ఇది 10 అమ్మా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10k ఉంది అంతేనా? ఇక్కడ ఆల్రెడీ 10k ఉంది, ఈ 10kని ఇక్కడ రాశాను. సో 10k మైనస్ 10 ప్లస్ 10k మైనస్ 10 ఇది రిమైండర్. కానీ వాడేం చెప్తున్నాడు? మైనస్ 2x మాత్రమే వస్తుంది అంటున్నాడు. సో కాబట్టి ఈ వాల్యూ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అప్పుడే కదా సరిపోద్ది వాడు చెప్పినట్టు. సో 10k మైనస్ 10 0కి ఈక్వల్ చేయండి. సో అప్పుడు 10k ఈక్వల్ టు 10, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? 1. సో ప్లస్ 1 మైనస్ 1? ప్లస్ 1. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 49 చూడండి. ABCD is a trapezium. Sides AB and CD are parallel to each other. AB is 6, CD is 18, BC is 8, AD is 12. సో ఇక్కడ చూడండి, ABCDలో AB అండ్ CD are parallel అన్నాడు. ఏది పెద్దది? ABయా CDయా? CD పెద్దది, ఇది AB. ఓకే, ఇది AB అనుకుందాం. ఓకే, నెక్స్ట్ AB is 6, CD is 18 and BC is 8, AD is 12. A line parallel to AB divides the trapezium into two parts of equal perimeter. ఒక parallel line డ్రా చేసాం. ఓకే, then this line cuts BC at E and AD at F, and BC by EC is equal to AF by FD, of course. Then what is the value of BC by BE? BC by BE వాల్యూ అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్కి క్లియర్గా మనం ట్రెపీజియన్స్ చెప్పేటప్పుడు చెప్పాం. ఎప్పుడైనా ఒక ట్రెపీజియంలో, సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ట్రెపీజియం, ప్యారలల్ సైడ్స్ ఆర్ AB,
and non-parallel sides are CD, and a parallel line divides the trapezoid into two parts of equal perimeter, and the ratio of these two are x is to y. Then what is the ratio? X is to y value ela cheppam, sorry, x is to y kaadu, I'll tell you the formula. If you remember, it is good. What is the formula? X plus y by x minus y equal to sum of the non-parallel sides by difference of the parallel sides. ఇది మనం చెప్పుకున్నాం. సో దాని నుంచి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసుకుంటే, ఎక్స్ ప్లస్ వై అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటే ఈ రేషియో బిఈ బై సిఈ, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ 12 ప్లస్ 8 20, డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ 12 ప్లస్ 8 అండ్ ప్యారలల్ సైడ్ డిఫరెన్స్ 18 మైనస్ 6 12. ఎంత వస్తుంది? 4 5s 4 3s, అంతేనా? సో అప్లై కాంపోనెంట్ డివిడెండ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు 5 ప్లస్ 3 బై 5 మైనస్ 3. సో 4:1 అంటే ఎక్స్ అనేది 4 పార్ట్స్ అయితే వై అనేది 1 పార్ట్. సో ఎక్స్ ప్లస్ వై ఎంత ఉంటుంది? 5 పార్ట్స్, అంతేనా? వాడు ఏం అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీసీ? బీసీ అంటే 5 పార్ట్స్ అండ్ బిఈ అంటే 4 పార్ట్స్. సో 5:4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఈ ఫార్ములా తెలిస్తే ఇంత ఫాస్ట్గా చేయొచ్చు, లేకపోతే దీనికి ప్రూఫ్ మనం చెప్పుకున్నాం, ఆ ప్రూఫ్లో అయినా చేసుకోవాలి. ఓకేనా? సో దట్ విల్ బి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం. ఓకే, క్లియర్? నెక్స్ట్, అది కూడా ఏం టఫ్ ఏం కాదమ్మా. ఏం చేస్తారు? ఎక్స్ ప్లస్ వై పార్ట్స్ అనేది 8 అనుకుంటారు. సో కాబట్టి బిఈ ఏమో 8x బై ఎక్స్ ప్లస్ వై అండ్ ఈ సిఈ ఏమో 8y బై ఎక్స్ ప్లస్ వై. అలానే ఏఎఫ్ ఏమో ఇది కూడా ఎక్స్ ఇస్ టు వైయే కదా, సో 12x బై ఎక్స్ ప్లస్ వై. డిఎఫ్ ఏమో 12y బై ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిడి ప్లస్ డిఎఫ్ ప్లస్ ఈఎఫ్ ప్లస్ సిఈ. సో అక్కడ ఈఎఫ్ క్యాన్సిల్ అవుతుంది, రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్ 50th చూడండి. వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది చాలా చాలా సింపుల్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టాను అనుకోండి, ఫర్ సపోజ్ 1 పెట్టలేం, ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టాను అనుకుందాం. ఓకే, ఏమవుతుందమ్మా? 1 ప్లస్ 8 9 బై 2 స్క్వేర్ మైనస్ 1 3 డివైడెడ్ బై 2 స్క్వేర్ 5 4 ప్లస్ 1 5 మైనస్ 2 3 బై 2 ప్లస్ 1 3 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1. సో 3 3 క్యాన్సిల్, 3 1 3 3 3 ఇంటూ 1 3. ఆప్షన్లో ఎక్స్ 2 పెడితే 3 రావాలి. ఎక్కడుందమ్మా? ఆప్షన్ సి. అంతే. అలా కాదు, నార్మల్గా చేయాలంటే ఏం చేస్తాం ఇక్కడ? 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు నేను దాన్ని సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను? మల్టీప్లైడ్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ రాయొచ్చా లేదా? ఖచ్చితంగా రాయొచ్చు. ఓకే, ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుందమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుట్. సో రిమైనింగ్ ఎంత? 1 ప్లస్ ఎక్స్. అలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ 25 problems in our mock test. Thank you very much to all. All the best to all of you guys who are preparing for TGPSC DAO. Thank you very much. Take care. Jai Hind.